Please subscribe to 7 Media. ఆడవాళ్ళందరూ ఆబ్వియస్ గా అందంగా ఉంటారండి. మీరు ఎవరు చెప్పకండి, స్పెసిఫిక్ గా తన అందంతో అన్నారే, మరొకసారి అందంతో అభినయంతో చెప్పారు. మీ గురించి అభినయం సరే, ఇంకోసారి అందం చెప్పండి. అందంతో అభినయంతో ఒక అందమైన ఆడపిల్ల ఇంకొక లేడీని పొగడం అంటే అసలు ఇంకా చాలా, ఇంకా ఇంతకన్నా అసలు శుభశకనం ఏముంది. రండి, లేదు మనం మాట్లాడుతున్నాను, రండి, పర్లేదు రండి. లేదు, ఎవరైనా చూస్తే కొడుతున్నారు అనుకుంటారు బ్యాక్ స్టేజ్. రండి. థ్యాంక్ యూ అందరికీ, డియర్ మీడియా, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఒక ఆర్టిస్ట్కి ప్రతిసారి ఒక కళ ఉంటుంది, అంటే ఇలాంటి పాత్రలు చేయాలి, కొత్త తరహా పాత్రలు చేయాలి, అండర్ పర్ఫామ్ చేయాలి, ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఆర్టిస్ట్కి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అవుతారు దీనికి. సో ఒక ఆర్టిస్ట్గా నన్ను ఓ బేబీ మళ్ళీ తీసుకొస్తే కొన్ని సినిమాలు నిలబెట్టాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్నో మెట్లు ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగే అవకాశం ప్రకృతి కల్పించిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఏ కాన్ఫిడెన్స్తో అయితే నేను ఒప్పుకోవడం జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో యాజ్ ఎ టీమ్ అందరం ముందుకెళ్ళడం జరిగింది, అదే కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం జరిగింది. నన్ను నేను టీజర్లో చూసుకుంటేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఇక సినిమాలో చూసి ఆ క్యారెక్టర్లో నన్ను ఎవ్వరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇంకా నేను మీ నుంచి ఆ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ రోల్కి నన్ను అర్హతగా భావించినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీ బాలాజీ గారికి, కౌశిక్ గారికి, తరుణ్ గారికి, ఎంటైర్ క్రియేటివ్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క శక్తికి, మా డైరెక్టర్ అభిరామ్ గారికి అండ్ మా టీం అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్టులందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా నన్ను అసలు ఇంకా గా సాటిస్ఫై చేసిన మూవీ హ్యాపీ జర్నీ. బాగా కొట్లాడాను పోస్టర్లో నేను లేనందుకు, అందుకే ఇదిగో ఇది చూడండి ఎలా ఇరికి. అసలు ఆయన హైట్కి నా హైట్కి ఏమైనా సంబంధం ఉందా అండి? వంశీ గారిది అది వాళ్ళ పెట్టేశాను. చాలా ఏదో మాట్లాడటం వల్ల ఏదో ఒకటి వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అన్ని పోస్టర్స్లో ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, మళ్ళీ మాట్లాడకుండా చేశారనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మంచి సినిమా తీసే బాధ్యత దర్శకుడి మీద, ప్రొడ్యూసర్స్ మీద, టీం మీద ఎంత ఉంటుందో, మంచి పాత్రల్లో యాక్ట్ చేసి పాత్రల ద్వారా కథను చెప్పగలిగే బాధ్యత కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్కి ఉంటుంది. అటువంటి బాధ్యతని మేము అందరం సగర్వంగా తీసుకొని సవినయంగా మీకు అందిస్తున్నాం. హ్యాపీ జర్నీ సూన్ ఇన్ థియేటర్స్. మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసి మంచి అనుభూతితో థియేటర్స్ బయటికి వస్తారు, మరలా చూడడానికి ఇష్టపడతారని ఖచ్చితంగా అయితే చెప్పగలను. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అ గుడ్ థాట్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునైనా గారు. అండ్ ఇప్పుడు రవి శివతేజ గారు. హ్యాపీ జర్నీ టు యూ ఆల్. సినిమా పండగ చేసుకుంటోంది. మంచి సినిమా అయితే గనక పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మంచి సినిమా అయితే గనక సినిమాని ఆదరిస్తారు అని తెలుగు ప్రేక్షకులు మాటిమాటికి రుజువు చేస్తున్నారు. జస్ట్ ఈ వీక్లోనే అద్భుతమైన నిదర్శనాలు చూసాం. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. హ్యాపీ జర్నీ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఫార్ములాల్ని బ్రేక్ చేసిన సినిమా అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఒక హీరో కావాలి,
ఒక హీరోయిన్ కావాలి, వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ ఉండాలి, సర్టన్ సర్కమ్స్టాన్సెస్కి లీడ్ చేసినటువంటి ఒక కథ నడిపించాలి, లేదా ఇంకొక కోణం నుంచి ఒక రివెంజ్ కోణం లాంటిది ఏమన్నా ఉండాలి. ఇటువంటి డ్రామాలు వస్తున్న టైంకి 7 కనుక డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక ప్రయాణంలో కలిస్తే వాళ్ళకి సూత్రధారి మా వంశీ లాంటి ఒక టూర్ గైడ్ అయితే ఎంత సరదాగా ఉంటుందో, ఆ సరదా సన్నివేశాల నుంచి మా అందరి మధ్య ఏర్పడ్డ బాండ్ ఎంత కన్నీళ్లు పెట్టిస్తాయో అది ఈ సినిమా. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకి పడ్డ కష్టం గురించి అందరం మాట్లాడుకున్నాం, అందరినీ ఏడిపించాము, అందరం ఎంత కష్టపడ్డా కూడా ఒక అవుట్పుట్ బాగా అద్భుతంగా రావడానికి. కాబట్టి కొత్త నిర్మాతలు మా బాలాజీ గుత్తా గారు అండ్ కౌశిక్ అండ్ తరుణ్ రెడ్డి, మీరు అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చి టు బ్యాక్ సచ్ స్టోరీస్, టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ లైక్ అభిరామ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అభి, యూ హ్యావ్ మేడ్ దిస్ పాసిబుల్. కెన్ ఐ హగ్ యూ అండ్ గివ్ యూ భుజం మీద చెయ్యైనా? ఓకే, మూడోసారి ముచ్చటగా. అంటే టు లీడ్ ఇన్ ప్రెషర్ ఈస్ క్యాప్టెన్సీ అండ్ యూ హెవ్ డన్ దట్ సో బ్యూటిఫుల్లీ. నేను 2-3 సార్లు చెప్పాను అభికి, నేను తన్ని చాలా దగ్గరగా నోట్ చేస్తూ ఉన్నాను. అడ్వర్స్ కండిషన్స్, వెదర్ అడ్వర్స్గా ఉంది, టైమింగ్ అడ్వర్స్గా ఉంది, డేట్లు మ్యాచ్ అవ్వట్లేదు, లొకేషన్స్ అడ్వర్స్గా ఉన్నాయి, కానీ కథలో ఉన్నటువంటి సోల్ మిస్ అవ్వకూడదు. అందరం కలిపి పొద్దున్నే ఒక బస్ ఎక్కిచ్చేవాడమ్మా. పొద్దున్నే స్కూల్ పిల్లల్లాగా మార్నింగ్ ఆ శైలేంద్ర సభకు నమస్కారం అని మెసేజ్ పెడితే మేమందరం గబగబా బ్రేక్ఫాస్ట్ తిని బస్సులో నంబర్ 1 ఎవరెక్కుతారా అని పెట్టిన ఛాలెంజ్కి ది యంగెస్ట్ వన్స్ రెస్పాండెడ్ ఫస్ట్. Day 1 నేను ముందొచ్చాను అని గర్వంగా చెప్పుకుంటే, నేను అడుగు పెట్టే టైంకి మా సెకండ్ డే యంగెస్ట్ వన్స్ కేమ్. అంటే దట్స్ ది కైండ్ ఆఫ్ ఛాలెంజ్ దట్ ఎవ్రీబడి టుక్ అండ్ వీవ్ డెలివర్డ్ ఇట్. అభి అండ్ అభి హ్యాస్ ఫేస్డ్ సో మెనీ అడ్వర్స్ సిచ్యువేషన్స్. ఇంతమందిని కలిపి ఒక బస్సులో తీసుకెళ్ళి నిజంగా ఒక ప్రయాణంలో సినిమా తీస్తే ఎంత అద్భుతంగా చేయొచ్చో, అటు కౌశిక్ అంతే కష్టపడ్డాడు ఆన్ ద సెట్స్, శైలేంద్ర గారు అంతే కష్టపడ్డారు. అభి హ్యాస్ డన్ మ్యాజిక్ బికాస్ మాంట్పెలియర్ అనే ఒక టౌన్లో ఎక్కువ శాతం షూట్ చేసాం. ప్యారిస్కి కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ప్యారిస్ తాలూకా ఎఫెక్ట్ అంతా మాంట్పెలియర్ అనే విలేజ్లో షూట్ చేసాం. ఆ టౌన్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఆ సిటీకి మేయర్ లాంటి వ్యక్తి మా అభికి ఫ్యాన్ అయిపోయారు. ఆ లేడీ ఆవిడ లిటరలీ మమ్మల్ని ట్రైన్ స్టేషన్కి వచ్చి మా ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంటే అద్దం పక్కన చెయ్యి పెట్టి కళ్ళ నీళ్లతో మమ్మల్ని సాగనంపారు. దట్ ఈస్ అభీస్ చామ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవర్ చామ్, దట్ ఈస్ అభీస్ చామ్. దిస్ బాయ్ మేడ్ ఇట్ ఆల్ పాసిబుల్. ఇంతమంది ఇన్ని కొప్పులు ఒక దగ్గర ఉండి కొట్టుకోకుండా ఉండాలి అంటే కుదరదు, కానీ అభి డిడ్ దిస్. ఈచ్ క్యారెక్టర్ని డిఫరెంట్గా డివైస్ చేసుకోవడం, మా క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ ఇవ్వడం, రిడెంప్షన్ తీసుకురావడం. చోటా గారు, మీరు ఆర్క్ వర్క్ అయిందో లేదో మీరే చెప్పాలి. ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఆర్క్, నవ్వించి తీసుకొచ్చిన ఎమోషనల్ ఆర్క్ వర్క్ అయిందో లేదో మీరే చెప్పాలి. And thank you so much for giving that wonderful feedback, sir. And coming from technicians like you, I think ade my first certificate anukuntunna, teaser ki vachina first certificate anukuntunna. And Annapurnamma garni ee సినిమాలో ఇన్నేళ్ల కెరియర్ లో ఆవిడని చూడనటువంటి అన్నపూర్ణమ్మ గారిని చూస్తాం మనం. ఆవిడని మీరు ఇప్పటి వరకు ఒక అమ్మ, అమ్మమ్మ, అత్త, వదిన ఇటువంటి చాలా సున్నితమైన క్యారెక్టర్స్ లో చూసాం. ఈ సైడ్ మాత్రం బల్లగుద్ది చెప్తున్నా ఆవిడ మీ మనసుల్ని దోచేస్తారు. మామా, యు రాక్డ్ మామా. ఆవిడే తన ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ చెప్తారు. నాకు ఒక కొత్త అనుబంధాన్ని, నాకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పించినటువంటి ఈ టీంలో నాకు ఒక అన్నపూర్ణమ్మ గారితో నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొప్ప అనుబంధం అయితే ఐ ఫౌండ్ అనదర్ సిస్టర్ అండ్ దిస్ ఇస్ ట్రూ టు హార్ట్. చోటా గారు, ఈ సీన్ మీరు చూసుంటే కనుక దిస్ వాజ్ అ ట్రూ సీన్, జెన్యున్లీ వచ్చినటువంటి సీన్. we found each other. Amini has become my best friend on this set and I have become a pillar for her. I think both of us have bonded so beautifully. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఒక ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి విమెన్ బాండింగ్ ఎక్కడ చూసుండం. We three have bonded so beautifully and we've seen everybody bond so beautifully on the set. So మా హ్యాపీ జర్నీ అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. మీరందరూ ఎంజాయ్ చేసి మీ ఇంట్లో కూడా ఇంత హ్యాపీగాను మీ విమెన్ ఉంచుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. టీజర్ చూస్తుంటే టక్కులాడి తిప్పులాడి అని ఏదో తిట్టేస్తూ ఉన్నారు. తిట్టుకున్నాం రా. ఐ విల్ టెల్ యూ, మళ్ళీ ఇంకొక రోజు మనం తప్పకుండా కలుస్తాం శ్రాంతి. ఆ రోజు నువ్వు ఆ ముక్క చూసి మరీ రావాలి. మేమిద్దరం కొట్టుకున్నాం చూడు, రండి అది. సో ఇంకా ఆ సీన్ కి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమైనా యాడ్ చేశారా? కాదు, ఐ థింక్ వంశీ యూ షుడ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్. సింగిల్ షాట్ లో ఒక సీన్ ప్లాన్ చేశారండి.
మొదలు పెట్టారండి, ఆ సీన్ మొదలు పెట్టారు. నేను గయ్యాళి గంపలాగా సినిమా అంతా నోరేసుకుని పడతా ఉన్నాను. ఈ అబ్బాయి పెత్తలాటకం పెట్టి పక్కన కూర్చోవాలి. ఎవరు లేచారు, ఎవరు సీన్ మింగేశారో చెప్పు. ఆమెని గారు నేను అప్పటి వరకు చాలా సైలెంట్ గా, స్వీట్ గా, ఇన్నసెంట్ గానే చూసా. ఆ రోజు బల్ల ఆల్మోస్ట్ ఇరగొట్టేసింది. నేను క్యారెక్టర్ లోను నాలాగా రెండిట్లో షాక్ అయ్యా. అవన్నీ షార్ట్స్ చాలా బాగా వచ్చినాయి, న్యాచురల్ రియాక్షన్ కాబట్టి. We have never expected ఆమని గారు టు ఒక రేంజ్ లో ఆవిడ అంటే అలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. కట్ చెప్పడం మర్చిపోయి ఇంకా వస్తుంది ఆవిడ. నేను వెళ్తున్నాను, కొట్లాట అవుతోంది, కూర్చుంటున్నా, ఎక్స్టెంపర్ ఈ అబ్బాయి కూర్చోండి మీరు అంటే మళ్ళీ లేచేస్తుంది అక్క. సో ఆవిడ మొత్తం విశ్వరూపం చూపించారనమాట. కమాన్, నీ ప్రతాపమో నా ప్రతాపమో అని. ఆవిడ కమాన్, లెట్స్ డూ ద కమాన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు మా ఎవర్ గ్రీన్ ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మ్యామ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మన బంధుమిత్రులైన మీడియా వాళ్ళకు కూడా నమస్కారం. హ్యాపీ జర్నీ, నిజంగానే హ్యాపీ జర్నీగా ఉండింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అందరూ ఎవరు అంత ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డే ఎవరికి అంత ఇంట్రొడక్షన్ లేదు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మేమందరూ ఆర్టిస్టులు కలిసిపోయి ఒక సిస్టర్స్, బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఈ సినిమాని ఎక్కడ ఈగో లేకుండా, ఎవరికి ఈగో లేకుండా చాలా అద్భుతంగా అందరూ నటించి, అక్కడ నటించామన్నది అనుకుంటే ఎంజాయ్ చేసాం చాలా. నిజంగానే హ్యాపీ జర్నీ మా అందరికీ. ఎస్పెషల్లీ నాకైతే చాలా హ్యాపీ జర్నీ. ఇది నాకు ఒక కొత్త అనుభవం. ఇలా లాంగ్ ట్రిప్, ఇంతమంది ఆర్టిస్టుని ఎప్పుడు కలిసి చేయలేదు ఇంత మంచి సినిమా. సో ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా విభిన్నమైన క్యారెక్టర్, మీరు ఎప్పుడు చూడలేనంత మంచి క్యారెక్టర్ ఇందులో నేను. ఈ ఆపర్చునిటీ నాకు ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, తరుణ్ గారు, కౌశిక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అభి గారు నాకు ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో ఆయన నాకు పరిచయం. ఎలా అంటే ఆయన అసలు చాలా ఎనర్జెటిక్గా, ఎప్పుడు ఇంకా రెడీగా, చలిలో గాలికి ఏం తెలీదు. అందరు ఆయన చూసి మేము అందరూ పరిగెత్తాడు, అందరూ ఇల్లు అవన్నీ కూర్చుంటే ఆయన హ్యాపీగా అలా ఒక జాకెట్ వేసుకుని, లేకపోతే ఎవరికైనా చల్లంటే జాకెట్ కూడా మాకు ఇప్పించేసి ఆయన హ్యాపీగా డైరెక్ట్ చేస్తుంటారు. సో అంత ఒక ఎనర్జెటిక్గా, అంత చక్కగా. నిజంగా ఇప్పుడు నేను టీజర్ చూసిన తర్వాత ఐఎమ్ సో ఎక్సైట్ అయిపోయాను. చాలా బాగుంది సార్, అభిరామ్ గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి క్యారెక్టరు అందరికి ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ లేదు. అందరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్. సో అందరూ తర్వాత మా మదర్ ఇండియా, మా మమ్మీ ఈ సినిమాలో ఈ సినిమా హీరోయిన్ ఆవిడే, హీరోయిన్ ఆవిడే. సో ప్యాంటు షర్ట్ వేసుకొని మామూలుగా లేదు అసలు. ప్యారిస్లో రోడ్లు అంటే అలా చికెన్లో, తర్వాత చికెన్ కాదు ఏంటది ఐస్ క్రీమ్లు, అది ఇది షాప్లో దూరేయడం, తినేయడం. అసలు ఆవిడ చేసి మాకు అందరికీ ఎనర్జీ వచ్చింది. నిజం ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ అండి. ఈ ఏజ్లో కూడా అంత చక్కగా పొద్దున 7 o'clock అంటే 6:45 అంతా రెడీగా ఉండేవాళ్ళు. ఆవిడని చూసి మేమందరూ భయపడి అన్నపూర్ణమారు వెళ్ళిపోతే మనం వెళ్దామని. నిజంగా ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాను నేను. టైమింగ్స్ కానీ, ఆవిడ పంక్చువాలిటీ కానీ, ఆవిడ ఉన్న అంటే ప్రొఫెషనల్ మీద ఆవిడకున్న భక్తి, గౌరవం అన్నీ చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఝాన్సీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. అక్కడ నాకు కొంచెం అంటే నాకు చలి మామూలుగా నేను తట్టుకోలేను, ఎక్కువ చలి అయితే తట్టుకోలేను. ఎంత వేడైనా తట్టుకుంటా కానీ ఎందుకంటే నేను చెన్నై వాసి కదా, అందుకని నాకు చలి అంటే కొంచెం భయం. అక్కడ చాలా కొంచెం నిజంగా నేను చాలా కష్టపడ్డాను చలికి. పాప పిల్లలందరూ డ్రెస్ కొంచెం చిన్న డ్రెస్ వాళ్ళు కష్టపడుతుంటే అన్ని డ్రెస్సులు వేసుకొని నేను కష్టపడ్డాను. మంచి కోట్, షూ అన్నీ ఇచ్చారు నాకు, శారీ ఇది అన్నీ, అయినా కూడా నేను తట్టుకోలేకపోయాను. సో నాకు కొంచెం అప్సెట్ అయ్యింది. అప్పుడు నాకు
ఝాన్సీ గారు ఎప్పుడు ఏంటి అమ్ములు ఏం కావాలి నన్నైతే చక్కగా అమ్ములు అని పిలిచి నిజంగా నాకు నిజంగా ఆవిడ మదర్ ఇండియా మా అందరికీ చక్కగా అందరికీ ఏం కావాలి నీకేం కావాలి నీకేం చేయాలి ఏం కావాలని మెడిసిన్స్ అన్నీ అందించేవారు. నిజంగా నేను అది ఒకరోజు అయితే నిజంగా చాలా అప్సెట్ అయ్యాను. నేను మిడ్ నైట్ ఇంకా ఏమవుతుంది రేపు మార్నింగ్ లేస్తానో లేదా అన్నంత ఒక ఫీవర్ ఇష్యూ అలా వచ్చింది. సో ఝాన్సీ గారు నాకు చాలా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లో. అలాగే అందరు వచ్చారా చేశారా కూర్చున్నారా అని ఆవిడ ఓన్ ఇంట్రెస్ట్తో, ఎవరు ఇలా ఉండరు, ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కానీ ఆవిడైతే అందరి విషయాలు ఇన్వాల్వ్ అయ్యి అందరినీ వచ్చారా కూర్చున్నారా వెళ్ళారా ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అంటే నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా ఒక ఆర్టిస్ట్ ఇంత అన్ని విషయాలు 24 క్రాఫ్ట్ ఆవిడకి తెలుసండి. నిజంగానే ఆవిడ ఓన్లీ హోస్టింగ్ చేశారనే కానీ ఆవిడకి కెమెరా డైరెక్షన్ అన్ని విషయాలు తెలుసు. అయితే నేను అప్పుడు కూర్చుంటే నాకు ఏదో ఒక డిక్షనరీ లాగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆవిడ. సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఆవిడతో ట్రావెల్ చేయండి. లేదు ఆవిడ గురించి గొప్పగా చెప్తున్నా అంటే నిజంగానే ఆవిడతో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఇలాంటివన్నీ చేయాలి, ఒక ఉమెన్గా అన్నీ తెలుసుకోవాలి అనేది ఆవిడని చూసి నేర్చుకున్నాను నేను. సో తర్వాత సునైనా గారు, ఆవిడ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. కొంచెం ఆవిడ సైలెంట్గానే ఉంటారు కానీ నేనే సైలెంట్ అంటే నాకంటే సైలెంట్ ఆవిడ. కొంచెం మూడొస్తే మాట్లాడతా, లేదంటే కొంచెం చాలా ఎక్కడైనా కూర్చొని చాలా ఒక పీస్ఫుల్గా అక్కడెక్కడైనా కూర్చొని ఉంటారు. నేను కూడా అప్పటి ఎందుకండి ఏంటి ఏదైనా అంటే ఏం లేదా అమ్ని గారు నేను అంటే ఆవిడ ఉండడమే ఆవిడ స్వభావం సహజంగా అలాగనే ఉంటారట. కానీ అందరితో కలిసి చిన్నవాళ్ళతో కానీ మనతో కానీ అందరూ చక్కగా మాతో అందరితో కలిసి హ్యాపీగా చేశారు. ఆవిడ కూడా మధ్యలో చక్కగా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చే వాళ్ళతో అంతా చక్కగా అందరూ పిల్లలు వంశీ రవి అందరూ తర్వాత పృథ్వీ మన హీరోయిన్ పాయల్ ఆ అమ్మాయి పాయల్ కూడా చాలా మంచిగా అందరితో కలిసి చాలా ఎంజాయ్ చేసేది. పాయల్ అయితే అందరితో కలిసి అంటే మేమందరూ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆ చలిలో కూడా. సో ఒకరికొకరు ఇలాగా మంచిగా వచ్చింది సినిమా, ది బెస్ట్ వచ్చింది. సో మ్యూజిక్ శేఖర్ ఫ్రాన్స్ రాబిట్ అన్ని వెరైటీ నేనైతే అవన్నీ తినలేదు, నేనైతే వెజిటేరియన్. సో ఎంజాయ్ చేశారండి అసలు నిజంగా. ఆ భోజనాలు అయితే ఎప్పటికి ఇంకా ఒక 10 years మన సినిమా ఇండస్ట్రీ ఉండదు ఆ భోజనం అయితే నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఓపెన్ గా చెప్తాను ఏ ప్రొడక్షన్ హౌస్ ఇలా పెట్టట్లేదు. సూపర్ అండి చాలా బాగుంది. సో అన్ని ఏది మంచి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో ఆల్ ఎంటైర్ సినిమా మేము ఎంజాయ్ చేసాము. సో ఎంటైర్ టీమ్కి నా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ప్యారిస్ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ భరించి శైలేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. టైంకి మమ్మల్ని తీసుకెళ్ళడం రావడం మన డేట్లు పట్టుకోవడం మమ్మల్ని అన్నీ చేసిన శైలేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఓపిక్కి థ్యాంక్ యూ. మీ అందరికీ ఎంటైర్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా మా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్ అభిరామ్ గారికి శైలేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మా హ్యాపీ జర్నీ 2 అయితే తప్పకుండా నేను ఉంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆమని గారు, థ్యాంక్ యూ సో మచ్. వి ఫర్గాట్ పిల్ల ఎక్కడుంది? మా అమ్మాయిని నేను మర్చిపోతే ఎలా అండి? పిల్ల వాళ్ళ ఊళ్ళో ఉంది. ఎస్ వీఆర్ మిస్సింగ్ పాయల్ హియర్. ఇంత అల్లరికి ఇదిగో నా అల్లుడు పృథ్వీ ఉన్నాడు అక్కడ. అండ్ పాయల్ రాధాకృష్ణ ప్లేస్ మై డాటర్ అండ్ ఐ మిస్సింగ్ యూ పాయల్ హియర్. ఐ విష్ యూ హియర్ బట్ యా మరొక ఈవెంట్లో మనం డెఫినెట్లీ పాయల్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు మనకి లెజెండరీ యాక్టర్ వర్సటైల్ యాక్టర్ మొదటి సినిమా స్వర్గం నరకం నుంచి ఇప్పటి హ్యాపీ జర్నీ వరకు ఎన్నో బోలెడంత అద్భుతమైన నటనతో బ్యూటిఫుల్ ఎమోషన్తో మన అందరినీ కడుపుబ్బా నవ్వించారు ఏడిపించారు. అండ్ ఇప్పుడు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నారు అన్నపూర్ణమ్మ గారు. నవ్వించింది తక్కువే. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి ఛానల్స్ వారికి నా ప్రియమైన ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్
ఎన్ని పెట్లు పట్టుకొచ్చినా డైరెక్టర్ ఆర్టిస్టులను వెతుక్కోవడంలోనే వివేకత కనిపిస్తుంది. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఎలా అని అడుగుతున్నారా? అంతకుముందు ఎవరెవరినో అనుకున్నారు. ఆ అనుకున్న వాళ్ళు మిస్ అవ్వలేదు. ఈ అదృష్టం నాకుంది కాబట్టి వాళ్ళు తప్పుకున్నారని చెప్తాను నేను. ఈ వేషం నాకు ఎలా పడిందంటే 25 ఏళ్ల ముందు మురారి సినిమా చేసేటప్పుడు సుకుమారి అమ్మగారు వచ్చి నాతో పాటు రూమ్లో కూర్చున్నారు. చూసి ఏం సినిమాలు చేస్తున్నావు అన్నారు. చేస్తున్నానమ్మా అని. అదేంటే మీ తెలుగు వాళ్ళు నీకు ఎప్పుడు ఒకటే టైపు వేషాలు ఇస్తారు, అప్పుడు ఏడుస్తా కన్నీళ్ళు తుడుచుకుంటా త్యాగాలు చేస్తూ ఉండే వేషాలే ఉండేవి నాకు. అలాంటి వేషాలు ఇస్తారంటే నీకు, అదే మా మలయాళంలో అయితే రకరకాల వేషాలు వేయించుతారు నీతో, అన్ని రకాల వేషాలు వేయడానికి నువ్వు బాగుంటావు అన్నారు ఆవిడ. అంటే ఏమో అమ్మా మా తెలుగు వాళ్ళు ఏది పిలిస్తే అదే, వాళ్ళు దేనికి పిలిస్తే దానికే వెళ్ళి యాక్ట్ చేస్తాను నేను అన్న 25 ఏళ్లకి అభిరామ్ అనే కుర్రాడికి ఈ వేషం వేస్తే బాగుంటుందని వెలిగింది బల్బు. అందుకని నేనేమనుకుంటానంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనకి వెన్నంటి శ్రీరామ రక్షగా వస్తుంది. అప్పుడు సుకుమారి అమ్మగారు అన్నారు. ఆ తర్వాత 25 ఏళ్ళు దాటిపోయినట్టుంది మురారి సినిమా తీసి. ఆ తర్వాత అభి పిలిచాడు. నేను స్వర్గం నరకంలో ఒక హీరోయిన్ వేసి తప్పుకుని తర్వాత మదర్, ఎంతకాలం మదర్గానే ఉన్నా. ఇప్పుడు బామ్మ అంటున్నారు. సరే బామ్మ వేషాల్లో మరి ఈ అబ్బాయికి ఎలా అనిపించిందో. అందరూ వద్దని ఉంటారు నాకు తెలిసి. ఆవిడ బాగుండదు, ఆవిడ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటేనే బాగుంటుంది, వద్దు అని ఉంటారు. ఈ అబ్బాయి పట్టుబట్టి పాపం ఇప్పుడు ఏదో వచ్చిందిగా కొత్తగా ఏంటైతే ఏంటి అబ్బాయి అది ఏలో పాపం నా బొమ్మ పంపించి ఇక్కడ నుంచి ఏదో డ్రెస్సులు వేయించి వీళ్ళకి చూపించారు ప్రొడ్యూసర్లు. వీళ్ళు యంగర్స్ కదా, బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు, వీళ్ళందరూ యంగర్స్. శైలేంద్ర గారు వీళ్ళందరూ వద్దని ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ చూపు వేరే, ఇప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు అవి. బట్ కానీ ఈ పిల్లలందరినీ చూసి నాకు ఎప్పుడు మనసులో అనిపించేది, ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ పిల్లల్లాగా డ్రెస్సులు వేయాలి ఏమైనా సరే అనుకునేదాన్ని. బట్ ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం, ఈ జన్మలోనే ప్రేక్షకులు ఇలా కనపడు అని ప్యాంట్లు షర్ట్లు క్రాఫ్లు అన్నీ వేసి తీశారండి. అయితే ఈ కథ చాలా మంచి కథ, మీ కథ మా కథ. మాకు కూడా మనసులో ఉంటాయి కోరికలు, అవి చెప్పుకోలేకపోయినా ఏ డైరెక్టర్లో వేషం వేయించి తీరుస్తారు. ప్రేక్షకులకు అలా కాదు కదా, మీరు చెప్పుకుని మీరు బయటకు వస్తే కానీ వెళ్ళలేదు. ఈ సినిమా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. అందరూ మేమున్న ఆడవాళ్ళం కానీ మగవాళ్ళు కానీ తలా ఒకళ్ళకి తలా ఒక కోరిక కథ ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ సినిమాలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా సూపర్గా కుటుంబం అంతా అందరూ కూర్చుని హ్యాపీగా కూర్చోవచ్చు. ఈ సీన్ అబ్బా చూడలేకపోతున్నామే అనేవేవీ లేవు. ఎట్ ప్రజెంట్గా జరిగే పిల్లల అపరాధాలు, పెద్దవాళ్ళ అపరాధాలు కూడా, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం అనేదానికి నిర్వచనం కూడా ఉంది ఈ క్యారెక్టర్లని. కానీ చాలా మంచి సినిమా, మీరు చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా బాలాజీ గారిని, తరుణ్ గారిని, కౌశిక్ గారిని, శైలేంద్ర గారిని, ముఖ్యంగా వీళ్ళందరూ యంగర్స్ అండి. వీళ్ళని మనం అంటే మీరు కూడా, మనం అంటే నన్ను కాదు, మీరు ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి, సినిమా చూడాలి. ఎలా ఉన్నానో నా కోసం నేను ఎలా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఎలాగో చీరతో పెద్ద పొట్టుతో అన్నిటితో చూశారు కాబట్టి ఈ కాస్ట్యూమ్లో ఈ వేషంలో నేను ఎలా ఉన్నానో మీరు చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా ప్రొడ్యూసర్లు సావి, నేను ప్యారిస్లో మాత్రమే సావి, ఇక్కడికి వస్తే సావిత్రి. కానీ అండి టీంలో పిల్లలందరూ చాలా మంచివాళ్ళు. నేను కొన్ని సంవత్సరాల ముందు ఓ బిడ్డను కోల్పోయి కొంచెం మనసు బాధలో ఉన్నాను, కానీ ప్యారిస్కి వెళ్ళి 20 రోజులు వీళ్ళందరితో కలిసి ఉన్నాక పర్వాలేదు చాలామంది పిల్లలు ఉన్నారు అమ్మ అంటానికి, నాకు ఒక కుటుంబం ఉంది అని ఒక మనస్తృప్తితో తిరిగి వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకు హ్యాపీ జర్నీ. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్
ఏదో చెప్పబోతున్నారు. ఏమి చెప్పబోట్లే, ఆవిడ చేతిలోంచి మైక్ తీసుకుంటే ఆవిడ కష్టపడకుండా నడుస్తుందని అంతే. ఓకే, నాకు 24 గంటలు డ్యూటీ పెట్టారు శైలేంద్ర, ఆవిడ బాగా చూసుకోవడం. బాగా చూసుకోవడం అండి, చాలా బాగా అండి. ఇండియా వచ్చిన దాకా చూసుకుంది, ఇక్కడ వదిలేసింది. ఓకే, వి హావ్ a quick Q&A సెషన్ విత్ మీడియా. ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 10 క్వశ్చన్స్ ఫాస్ట్ గా ప్లీజ్. అందరికి అంటే ఎవరెవరైతే పెట్టుకుంటాం వాళ్ళందరికీ బేసిక్ గా చెక్స్ ఇవ్వాలి. సో ఆ డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బట్ మీరు మంచి ప్లాన్ వేసినట్టున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి మీరే డబ్బులు తీసుకున్నారేమో రివర్స్ అనిపిస్తుంది. ఎందుకంటే 20 days మొత్తం వాళ్ళందరికీ ఒక ఫ్రీగా ప్యారిస్ లో ఒక మొత్తం మంచి హాలిడే ఇచ్చారు కదా. మాకైతే టీజర్ లో అదే కనపడింది. ఎక్కడ వాళ్ళు యాక్ట్ చేసినట్లేరు, ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపించింది. షూటింగ్ కన్నా ట్రిప్ లాగానే ఎంజాయ్ చేశారు. చెప్పండి. షూటింగ్ లో ట్రిప్ లాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు. హ్యాపీ నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను లేట్గా వెళ్ళాను, లాస్ట్ 3 days వెళ్ళింది. నేను కూడా వీడియోస్ అవి చూడడంలో చలి అంతా అయిపోయినాక వచ్చాను. అవును, కానీ రాత్రి పగలగనక వాళ్ళు నైట్ చలికి మాత్రం బాగా. సార్ డే కూడా చలే సార్, డే ఎండ కూడా ఉంది కదా, అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టింది. కానీ అందరు బాగా సపోర్ట్ చేసి ఇన్ టైం అన్ని కంప్లీట్ చేయించారు. డైరెక్టర్ గారు అంటే సినిమా అంతా ప్యారిస్ లో పెట్టుకున్న ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ 20 days లో ఇంత అవుట్పుట్ ఎలా సార్? అంటే ఎంత రాత్రి పగలు చేసినా కూడా అంటే వాళ్ళ వల్లే అది చేయగలిగామండి. 20 days లో డే అండ్ నైట్. ప్రశ్న ఏంటని మళ్ళీ అడుగుతున్నారు. అంటే 20 days లో ఇంత పెద్ద మొత్తం సినిమా అంతా ప్యారిస్ లో ప్లాన్ చేసుకుని ఒక 20 days లో ఇంత పెద్ద సినిమాని ఎలా కంప్లీట్ చేశారు అని చెప్పేసి అన్నాడు. అది సేమ్ వాళ్ళ సపోర్ట్ అండి. డే అండ్ నైట్ మొత్తం 20 days కాదు సార్, 22 days. 2 days ఏదో వదిలేసారంటే. 2 days అంటే సేమ్. అంటే అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ కాలు బాగోకపోయినా, అక్కడ వాష్రూమ్ లేకపోయినా, ఏ ఫెసిలిటీస్ ఎప్పుడు ఏం అడగలేదు. షార్ట్ రెడీ అంటే వచ్చేవాళ్ళు. మార్నింగ్ మేము 6కి బస్సు ఎక్కితే ఝాన్సీ గారు చెప్పినట్టు మళ్ళీ నైట్ 1కి వచ్చేవాళ్ళం. అట్లా డే అండ్ నైట్ షూట్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఎంటైర్ స్కెడ్యూల్ 1 single డే లీవ్, అదే హాలిడే లాంటిది ఏం లేదు. మొత్తం షూట్ చేస్తున్నాం జస్ట్ బికాస్ వీళ్ళందరి సపోర్ట్ అండ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ వల్ల చేసాం. ఫైనల్ వన్ అంటే అన్నపూర్ణమ్మ గారిని క్యారెక్టర్ లో ఊహించుకోవాలని ఎందుకు అనిపించింది? ఏమో కానీ అబ్బాయి, ఎప్పుడో స్వర్గం నరకం బస్ ఎక్కి మేమందరం టీమ్గా వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా ఆడినట్టు నీ సినిమా ఆడాలి అభి. థ్యాంక్ యూ అమ్మా. అనుకున్నమ్మ గారు, మీకే క్వశ్చన్. మీ క్యారెక్టర్ చూడంగానే కూర్చోండి, చెప్పు. క్యారెక్టర్ చూడంగానే జీన్ సినిమాలో పాట ఉంటుంది చూసారా, హే బామా సకమయ్యే నీ వయసు అని చెప్పి వారేవా చెలియ ఊరంతా తిరిగి గోల చెయ్యి అన్నది గుర్తొచ్చింది. చాలా అద్భుతంగా అన్నారు నిజంగా. అంతా వాళ్ళందరికన్నా మీరే కనబడుతున్నారు. థ్యాంక్ యూ రా. అంటే ఇలాంటి వేషాలు ఇంకా పెద్ద వయసు వాళ్ళు చాలా మంది వేశారు, కానీ నేను ఫస్ట్ టైం చిన్నపిల్లలాగా ఫీల్ అవుతుంది. మీరంతా ఎంజాయ్ చేశారు. హీరోయిన్ ఆవిడే అలా అంటున్నారు. నేను చిన్నపిల్లలాగా ఫీల్ అయ్యాను. ఈ కాస్ట్యూమ్ డిజైనర్లు ఎంత బాగానో నాకు కరెక్ట్ గా సరిపోయే డ్రెస్సులు సెలెక్ట్ చేసి. నిజంగా ఇందాక శ్రవంతి గారు అన్నట్టు మీ డ్రెస్సులకి పోటీ వచ్చేస్తారేమో నెక్స్ట్ టైం. అలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకున్నాం. అంత బాగుంది. కుదరదు ఇంకా వచ్చేది అన్నట్టు. అభిరామ్ గారు హాయ్ అండి. అది చాలా చాలా బాగుంది టీజర్ అయితే. నాకు తెలిసి రవి గారు మీరు ఫ్రెండ్స్ కదా, లైక్ మీరిద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా జర్నీలో తీసుకురావడం అంటే ఆయన్ని పర్టికులర్గా ఆ గ్రాటిట్యూడ్ ఆయనకి ఉంది, మీకు ఉంది. ఇందులో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారా లేదంటే ఏంటి? లేదు, చేయగలడు అని తెలుసు. అందుకని నేను ఫస్ట్ నుంచి అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి చూస్తున్నాం. సైమా అవార్డు కూడా కొట్టున్నాడు. సో చేస్తాడు, ప్రూవ్ చేసుకోగలడు అని చెప్పేసి నమ్మా గట్టిగా. సో హీ ప్రూవ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అభిరామ్ గారు, ఈ రోడ్ ట్రిప్లు ఇలా జర్నీ సినిమాలు వెరీ డిఫికల్ట్ ఎగ్జిక్యూట్ అంటారు, బోత్ లాజిస్టికల్ గానీ క్రియేటివ్ గా కూడా. అందుకనే చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది వీటిలో. సో ఏంటి, ఎలాంటి కేర్ తీసుకున్నారు రైటింగ్ స్టేజ్ నుంచి కూడా? అంతేనంటే మనకు ఒక ఎమోషనల్ మూవీ చేద్దాం అనుకున్నాము. అందులో ఎక్కడ ఫన్ మిస్ అవ్వకూడదు అనుకున్నాము. మళ్ళీ చెప్పినట్టే వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ సినిమా అంటే స్ట్రగుల్స్ వచ్చినాయి చాలా అక్కడ. బట్ ఎవరు హోప్ పోకుండా అందరం పాజిటివ్ ఎనర్జీతో మార్నింగ్ వచ్చిన తర్వాత నుంచి నైట్ వరకు అదే ఎనర్జెటిక్గా చేసుకుంటూ వెళ్ళాం. అది ఏదైతే ఫ్యామిలీస్ గురించి అంటే ఒక బబుల్ ఉంటుంది అందరి లైఫ్లో, ఆ బబుల్స్ అంటే మన మదర్ డాటర్ అందరి గురించి ఎవ్రీ లేడీ అంటే మన ఇంట్లో ఫ్యామిలీస్తో సినిమా చూస్తే వాళ్ళందరూ ఓహో వీళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారా, మనకు తెలియకుండా ఎంత సఫర్ అవుతున్నారా. ఈవెన్ మన మదర్ అయినా కానీ వైఫ్ అయినా కానీ కొన్ని చెప్పుకోలేరు. ఈ క్యారెక్టర్స్ ద్వారా అవన్నీ చెప్తున్నాం అండి. అది రైటింగ్లో చాలా బాగా వచ్చింది, ఎగ్జిక్యూషన్లో ఇంకా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీ అందరినీ ఫుల్గా నవ్వించి లాస్ట్లో ఏడిపించి గుండెని హత్తుకునే సినిమా చేసి పంపిస్తాం. అంటే ప్యారిస్ బ్యాక్ డ్రాప్ ఎందుకండి? అంటే
ఎక్కడన్నా వేరే సిటీస్ లో రీప్లేస్ చేయడం అవ్వదా? అంటే సిటీ ఆఫ్ లవ్ కాబట్టి వీళ్ళందరూ బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్యారిస్ అది ఎస్టాబ్లిష్మెంట్ అంతా బాగుంటుందని చెప్పి ట్రై చేసాం. ఈవెన్ అప్పుడు యుద్ధాలు జరుగుతున్నా సరే అమ్మ అంతేనా మీకు ప్యారిస్ చూడాలనిపించిందా? నేను ఆల్రెడీ వెళ్ళాను సార్. అమ్మ ఫస్ట్లో నాకు ఫోన్ చేసి నేను అక్కడ ప్యారిస్ రెక్కీలో ఉన్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను రావట్లేదయ్యా అన్నారు. నాకు గుండె ఆగిపోయింది. ఇదేంటి అంటే బాంబులు వేస్తున్నారంట కదయ్యా, మనం దుబాయ్ నుంచి వెళ్ళాలంట కదా, నేను రాను అక్కడ బాంబులు పడతాయి అంటే నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను, ఏ బాంబులు లేవు ఇక్కడ రండి అంటే. ఇంకోటి కూడా అడిగాను, అవి నీకు గుర్తులేదు. మన అన్నం పెడతారో పెట్టరో నేను కష్టపడలేను. అయితే అండి శైలేంద్ర గారు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంటి దగ్గర ఏం తిన్నారో అలా పెట్టిస్తానన్నారు. అక్కడ గోపి గారని ఒక టీం ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా చూసారంటే ఒక్కరోజు కూడా ఆరోగ్యం దెబ్బతినకుండా అంత సూపర్గా చూశారు మమ్మల్ని. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తరుణ్ కౌశిక్, అదే మీ ఫాదర్ అది కేఎఫ్సి అదే కదండి డిస్ట్రిబ్యూషన్ అదే. అవునండి, అవును. అంటే ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లాలన్నా మీ ఇద్దరు ప్రొడ్యూసర్ డెఫినెట్లీ అవును. అంటే ఆయన ఎంత మీకు సపోర్ట్ చేశారు, ఎట్లా గైడ్ చేశారు మిమ్మల్ని? సో త్రూఅవుట్ సపోర్ట్ గురించి చెప్పాలని ఏం లేదు. సో ఫస్ట్ నుంచి అతని సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అందుకే ఈ ఫీల్డ్ తీసుకొని ఇక్కడికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇది మొత్తం అంతా కూడా ప్యారిస్ లోనే పెట్టుకున్నారు కదా, జనరల్ గా ఖర్చు ఎక్కువ అవుతుందో తగ్గుతుందండి ఇండియాలో తీసుకుంటే? ఖర్చు ఎక్కువే ఉంటుంది కదండి అవుట్డోర్ వెళ్ళినప్పుడు. అంటే మీకు షెడ్యూల్స్ మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అయిపోతాయి కదా ప్యారిస్ అనగానే. ఇండియాలో అంటే 9-9:30 స్టార్ట్ అవుతాయి. అవును. ప్యారిస్ లో అంటే 6 నుండి రాత్రి వరకు చేస్తూనే ఉంటారు. ఈ సినిమాకి షెడ్యూల్ అనేది ఏం లేదండి. చెప్పాలంటే వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఒక టైమింగ్ అనేది ఏం లేదు. వాళ్ళు మార్నింగ్ ఎక్కితే ఈ నైట్ వరకు పాపం అవుట్డోర్ బయట ఉండేటోళ్ళు, తర్వాత అందరు పికప్ చేసుకొని హోటల్కి వెళ్ళేటోళ్ళు. అంటే ప్యారిస్ లోనే తీయాలని ఎందుకు అనిపించింది? సో అదేనండి యాక్చువల్గా అభిరామ్గా చెప్పినట్టు సిటీ ఆఫ్ లవ్ అని చెప్పి, అందుకే మేము కూడా ఫస్ట్ లండన్ చూస్ చేసుకుందాం అనుకున్నాం. సో కొన్ని టర్మ్స్ వల్ల ప్యారిస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. నెక్స్ట్ అప్పుడెప్పుడు ఎవడి వాళ్ళ వాడిలో మొత్తం అందరినీ బ్యాంకాక్ తీసుకెళ్ళి చాలా పెద్దగా ప్లాన్ చేశారు, ఈవీగా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఇప్పుడు మీరు ఇంతమంది ఆర్టిస్టులని, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ అక్కడ ప్యారిస్లో మీ ఒక్కరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? దానికి ముందు ఏమైనా ప్రెప్ చేశారు? ఇక్కడ ప్రెప్ ఏం లేదండి. గట్టిగా చెప్పాలి అంటే నేను ఎయిర్పోర్ట్లో ఆమని గారికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆవిడ ఎవరో ఫ్యాన్ అనుకున్నారు. అంటే ఆవిడ ఎవరో ఫ్యాన్ అనుకుని హాయ్ అమ్మ అన్నారు. తర్వాత చెప్పా ఫ్లైట్లో నేనేనండి డైరెక్టర్ అని. ఆవిడ అయ్యో అంటే అంత కంగారుగా ఫాస్ట్గా వీసా ప్రాసెస్ ఇదంతా కంగారులో ఉండి ప్రెప్ ఏమని చేయలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డే అండ్ నైట్ ఇంకా అందరూ ఒక ఫ్యామిలీగా, ఆవిడ చెప్పినట్టు ఫ్యామిలీగా అయిపోయింది. అందరి సపోర్ట్తో చాలా బాగా చేసుకుని వచ్చామండి. హ్యాపీ జర్నీ టీం అంతటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ల హార్డ్ వర్క్, 10 ఏళ్ల డ్రీమ్ మీకు మెటీరియలైజ్ అయ్యి మీ లైఫ్లో మీకు ఒక మంచి హ్యాపీ జర్నీగా నిలబడాలని ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ. అయితే మీరు ఇంత అంటే ఓ పక్కన లెజెండరీ అన్నపూర్ణ గారు, వెటరన్ ఝాన్సీ గారు అండ్ ఆమని గారు, ఈ పక్కనేమో యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్స్, ఇదంతా కాంబినేషన్ వర్కౌట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ పరంగా వాట్ ఈస్ ది ఛాలెంజ్ దట్ యూ రియల్లీ ఫేస్డ్? అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ కామన్గా ఏదో రన్ చేసే సినిమా లాగా అనిపించలేదు నాకు. అంటే వాళ్ళందరూ మాట్లాడిన దానిలో కూడా చాలా ఎమోషనల్ బెంట్ ఉంది ఇందులో. అండ్ హ్యాపీ ఈ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది ఛాలెంజ్ దట్ రియల్లీ అటాక్డ్ యూ అండి? మోస్ట్ ఛాలెంజింగ్ ఏంట్రా అంటే మీరు అన్నట్టు ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ సీన్స్ స్పేసెస్ కరెక్ట్గా ఇవ్వాలి. క్యారెక్టర్ ఆర్క్ కూడా అంతే బాగుండాలి. నీది బాగుంది నాది బాగాలేదు అనకుండా సినిమా చూసినప్పుడు అందరికీ అంతే స్పేస్ ఉండాలి, అంతే ఆర్క్ ఉండాలి. వారందరూ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్రజెంట్ చేయాలని చెప్పి రాశాను. అది బాగానే వర్కౌట్ అయ్యింది. ఇది ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందండి మీకు ఈ సినిమాకి? యువర్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎనీ ఫిల్మ్ ఫ్రమ్ ది పాస్ట్? ఎస్ ఇది ఒక మరాఠీ ఫిల్మ్, దాని నుంచి కొంచెం ఇన్స్పైర్ అయింది అండి. ఇది అఫీషియల్ ఇది. దాని నుంచి కాకపోతే మన తెలుగు వాళ్ళకి, మన ఫ్యామిలీస్కి రిలేట్ అయ్యే ఎమోషన్స్, ఈ క్యారెక్టర్ ఆర్క్స్, ఇదంతా మొత్తం అంతా అంటే కోర్ ఐడియా ట్రావెల్ చేయడం, లేడీస్ అందరు ట్రావెల్ చేయడం అదే. అయితే ఇది మొత్తంగా మన ఈ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, వాళ్ళ లోపల ఉన్న బబుల్స్ కానీ, ఒక పెయిన్ కానీ దీంట్లో ఎక్కువ చూపించాం.
అండ్ అంతే సందడి, అంటే ఫన్. మన వాళ్ళకి ఎక్కువ కామెడీ కావాలి కాబట్టి అంతే ఫన్, ఎమోషనల్ టర్న్ తీసుకొని చేసామండి. కానీ మీరు బెస్ట్ డైరెక్టర్గా ది బెస్ట్ విక్టరీ మీరు సాధించింది ఈ స్టేజ్ మీద మీకు చెప్పాలంటే, ఎప్పుడు ఫోటోకి కూడా దొరకని పత్రికలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటా ఉంటే నాకెందుకయ్యా అని వెళ్ళిపోయే అన్నపూర్ణమ్మ గారు ఇవాళ ఈ ఫోటో నాకోటి ఇవ్వండి అని 3-4 సార్లు అడగడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆవిడ కట్టుకున్న చీరకి ఎంత మంచి అంచు ఉందో ఈ సినిమాకి కూడా ఆవిడ అలాంటి ఒక మంచి అట్రాక్టివ్ పాయింట్ అవుతుందని నేనైతే పర్సనల్గా నమ్ముతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అనుపూర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో యూఆర్ ఫార్చ్యూన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. మీలాంటి ఒక లెజెండ్ ఇక్కడ ఉండి అలాంటి క్యారెక్టర్ చేయడానికి వాళ్ళకి ఎంచుకునే ఒక మార్జిన్ దొరికింది. మనం లెజెండ్ అయినా ఏమైనా ఇలా వేషం ఇద్దాం ఈవిడికి అనే థాట్ ఆ కుర్రాళ్ళకి రావడం కూడా గొప్ప విషయం కదా. అదే వచ్చినందుకు మీరు ఇంకా హెల్తీగా చేస్తూ యాక్టివ్ గా చలాకీగా ఉన్నారు చూడండి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అయితే ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ చేసేటప్పుడు ఏదో మీరు స్వర్గ నరకం బస్సులో వెళ్ళాం అలవాటు చేసుకున్నాం అని, మీరు ఎప్పుడు ఎక్కడికి పెద్ద ఫారిన్ కంట్రీస్ గట్రా ట్రావెల్ చేస్తున్నా వెళ్ళలేదు. ఏదో వెళ్ళారు. బట్ F2 లో మీరు మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేశారు, అది బాగా పేలింది ఆ రోజున. ఈ సినిమా క్యారెక్టర్ చేసేటప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, మీరేదో జర్నీ చేశారు, అక్కడ ఐస్ క్రీములు తిన్నారు, వైన్ తాగారు, అవి కాదు. ఒక క్యారెక్టర్ గా మీరు చేసేటప్పుడు దీనిలో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎందుకంటే మీరు ఎప్పుడు హెవీ సెంటిమెంట్స్ అవే చేశారు లైఫ్ అంతా. ఇందులో కూడా సెంటిమెంట్ ఉందండి. ఓకే, ఇందులో కూడా సెంటిమెంట్ ఉంది, బట్ ఈ క్యారెక్టర్ చేయడం నాకు కొత్త. మరి ప్యాంట్లు గట్ట కూడా వేసారు కదా? ప్యాంట్లేండి చాలా వేయించారులేండి, చాలా వేయించారు నాతో. అవునా? అందుకని నాకు ఈ క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన లెక్క ఈ వేషానికి. ఓకే, అంతే. గుడ్ లక్ అండి, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. డయాస్ ఎంత హ్యాపీగా ఉందంటే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఫీల్ అవుతున్నాను. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ ఏం లేదు, టీజర్ చాలా బాగుందండి. ప్రసాద్ గారు, ఓకే. టీజర్ చాలా బాగుంది. అదే మెదక్ ఆ చర్చ్ కన్నా మన మెదక్ చర్చ్ బాగుంది, లాస్ట్ డైలాగ్ పెట్టారు కదా, బాగుంది. మ్యూజిక్ ఎవరు చేశారు? శేఖర్ చంద్ర. బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీ టీజర్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. బట్ ఎనీ ఫిల్మ్ మీరే ఫస్ట్ ఆడియన్ అవుతారు బిఫోర్ ఎడిటింగ్. ఆన్ ఎడిటింగ్ టేబుల్ పైన మీకేమనిపించింది ఆఫ్టర్? ఆల్రెడీ ఇందాక షేర్ చేశాను. కాంప్లిమెంట్ పర్టికులర్ గా నచ్చింది కదా సార్ ఈ ఎపిసోడ్ ఇట్లా? అంటే ఒక ఎపిసోడ్ కాదండి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న చిన్న లీక్స్ ఇవ్వచ్చు, యాక్చువల్గా ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఝాన్సీ గారు ఆమణి గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్లో ఆ డైలాగ్ కూడా చెప్తాను. నీకేవో చెల్లి ఉంటే ఎలాగే చేసేది అంటే, చెల్లి ఉంటే ఏంటి నువ్వునా చెల్లివి కదా అని మాట్లాడతారు వాళ్ళు. అలాగే మా ఝాన్సీ గారు అన్నపూర్ణమ్మ గారితో ఓ పెద్ద పొడి చేసేదాన్ని ఒకదాన్ని వెళ్ళిపోయి ఏంటి నీ ధైర్యం అంటే, నాకేమవుతుంది పిచ్చిదాన్ని అంటే నీకేమైనా అయ్యి ఉంటే అని అడుగుతారు ఆవిడ. వీళ్ళు ఆ పెర్ఫామ్ చేసేటప్పుడు అండి ఆర్టిస్టులు కనబడలా, క్యారెక్టర్స్ కనబడే, రియల్ లైఫ్ కనబడింది. అందుకని నాకు కాన్ఫిడెంట్ చేస్తున్నాను అనమాట. యా, సో ఆల్ ది బెస్ట్ అండి హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక క్వశ్చన్ ఝాన్సీ గారికి. ఝాన్సీ గారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మ్యామ్ యాక్చువల్లీ రీసెంట్ డేస్ లో చూసుకుంటే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ ఎవరన్నా అంటే మీరే అని అనిపిస్తుంది. సీరియస్లీ, ఎందుకంటే చాలా పాత్రలతో అందరిని బాగా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఏదైనా సినిమా నచ్చినా కూడా మీరు ముందుకు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మేము చూస్తూ ఉన్నాము. సో పర్టికులర్ గా మీకు ఒక స్టోరీ నచ్చాలి అంటే హౌ యు ఆర్ చూసింగ్ యువర్ క్యారెక్టరైజేషన్ అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ అండ్ గుర్తించినందుకు థ్యాంక్స్. మొన్న ఒక రీల్ చూశాను నాన్న, ఇలాంటి వాళ్ళని టైప్ కాస్ట్ చేసేసారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ 2000లో ఒక కమెడియన్ అంటే ఇలాగా, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగా అని ఒక కంటెంట్ మేకర్ ఎవరో ఒక రీల్ చేశారు. నేను ఒక ఉత్సాహంతో దాన్ని కంటిన్యూ చేసి చూశాను, ఎందుకంటే ఇందులో నా పేరు ఎక్కడ పడుతుందా అని. నేను టైప్ కాస్ట్ కాబడను అనేటువంటి ఒకటే ఫ్యాక్టర్ హ్యాస్ మేడ్ మీ చూస్ దిస్ క్యారెక్టర్. దిస్ ఇస్ శ్రీలత, విచ్ ఇస్ అన్ అవుట్ అండ్ అవుట్ ఇన్నసెంట్ పొగరున్నటువంటి ఒక క్యారెక్టర్. సో దట్స్ ఇట్.
వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంతే. అమ్మా ఝాన్సీ గారు, మీరంటే మా అందరికి, మీడియా అందరికి చాలా గౌరవం. మీరు నన్ను గుర్తించినందుకు థ్యాంక్స్ అన్నారు, కానీ వీళ్ళు టైం లేదు, ఇదే ఆఖరి క్వశ్చన్, ఇందులో సగమే మేము చాలా సందర్భాలు ఉన్నాయి సార్. మీరు ఆ మాట అన్నందుకు నేను ఒక సీనియర్ మీడియా పర్సన్ గా నేను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా. వి ఆల్ రెస్పెక్ట్ యూ సో మచ్, ఎస్టీమ్ యూ సో మచ్ యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ యాంకర్ ఒక దశకం పూర్తి చేసి అది అయిపోయింది. ఇప్పుడు అందరూ కొత్త పిల్లలకి దారి ఇచ్చేసాం. ఐ థింక్ ఐ వాంట్ ఆల్ ది న్యూ రైటర్స్ టు రైట్ క్యారెక్టర్స్ ఫర్ మీ, అండ్ దట్స్ ది ఓన్లీ ఛాలెంజ్ దట్ ఐ వాంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ మీడియా పీపుల్ అండ్ విషింగ్. ఛాన్స్ రాలేదు ఈ సినిమాకి. ఏమైందంటే 99.99% మనం ప్యారిస్లో షూట్ చేసాం కాబట్టి ఇక్కడ జరిగిన 1 or 2 daysకి నేను రాలేకపోయాను. అయ్యో, ఐ మిస్ యూ ఆల్ అండి. కానీ ఇంకా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్. నిన్నటి వరకు నేను ఎడిట్ రూమ్లో క్యారెక్టర్స్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు నా కళ్ళ ముందు ఇలా కూర్చుంటుంటే ఇంకా స్టిల్ ఆ క్యారెక్టర్సే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇందాక మీరు ఇక్కడ ఉండగానే వచ్చి ఒకసారి మీకు ఒకసారి పర్సనల్గా మాట్లాడాలనిపించింది. మా నాన్నమ్మ గుర్తొచ్చారు. చాలా 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 హ్యాపీ అండి. అండ్ ఈ మా హ్యాపీ జర్నీ సినిమా ఇలాగే కలర్ఫుల్గా నిండుగా మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరితోటి, మన అక్కలతోటి, చెల్లెలతోటి, అమ్మలతోటి, నాన్నమ్మలతోటి, పెద్దమ్మలతోటి, చిన్నమ్మలతోటి కలసు కట్టుగా వచ్చి చూసే అంత అందంగా ఉండబోతుంది. మీరు హ్యాపీగా వచ్చి మా హ్యాపీ జర్నీని విష్ చేస్తారు, బ్లెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మా ప్రొడ్యూసర్ బాలాజీ గారు నా ఫ్రెండ్, అండ్ తరుణ్, కౌశిక్ తమ్ముళ్ళు, విష్ గుడ్ లక్. చాలా మంచి సినిమా చేశారన్న పేరు చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఫస్ట్ సినిమాతో ఆ పేరు తెచ్చుకోబోతున్నారు. విష్ గుడ్ లక్ బ్రదర్స్. అండ్ అవి సారా నాకు పర్సనల్ రిక్వెస్ట్ ఒకటి పెట్టాడండి మా తమ్ముడు. నాకు చాలా బ్లడ్ బ్రదర్ లాగా. అని నువ్వు మాట్లాడుతూ నన్ను పైకి తీసుకెళ్ళి నా భుజం మీద చెయ్యేసి మరీ చెప్పాలి అన్నావా లేదా? ఇది మా ఆవిడ సెంటిమెంట్ అయిపోయిందండి. నేను గర్ల్ ఫ్రెండ్ మూవీకి చేస్తున్నప్పుడు రాహుల్ని, నా ఎమోషన్ తోటి రాహుల్ని పైకి తీసుకొచ్చి మాట్లాడుకున్నాను. అలాగే కేరామ్ చేస్తున్నప్పుడు మా నాని గురించి అలాగే మాట్లాడాను. అలాగే మా ఈ సెంటిమెంట్ని హ్యాట్రిక్ ఫినిష్ చేద్దాం. దీంతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామండి. దిస్ ఇస్ మై వర్డ్. మీ అందరినీ మా సినిమా చాలా చాలా ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ మా వర్డ్కి చాలా పెద్ద కెరీర్ సెట్ చేసిపోతుంది. ఇది ఎన్నాళ్ళ వెయిటింగ్ ఇది అది 10 ఏళ్ళ వెయిటింగ్. ఒక మంచి సినిమాతో స్టార్ట్అప్ చేయబోతున్నాడు. విష్ గుడ్ లక్ తమ్ముడు. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా చెప్పాలి, ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్. సభకి నమస్కారం. సారీ, నథింగ్ అండి. వి డిడ్ వెరీ బెస్ట్ మూవీ గురించి ఎంత కష్టపడ్డాం ఏమనేది అందరూ ఎలాగో చెప్తూనే ఉంటారు. కానీ డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం యూ గైస్ విల్ ఎంజాయ్ లాట్. నో ఎక్స్పెక్టేషన్స్, సింపుల్ ఫీల్ గుడ్ మూవీ. ఎక్కువ కాన్సెప్ట్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఆబ్వియస్లీ అందరు కష్టపడి పని చేసినట్టే మేము కష్టపడి పని చేసాం. అండ్ అవుట్పుట్ వాజ్ వెరీ గుడ్. చూసాము. అండ్ వెరీ షార్ట్లీ యూ విల్ సీ ఇన్ థియేటర్స్. హోప్ అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి వీఆర్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో దిస్ ఈస్ మై డెబ్యూట్ స్పీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ప్రెస్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ కరెక్ట్ మీ అండి. సో కమింగ్ టు ద హ్యాపీ జర్నీ. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్ అండి. సో దీని మించి సినిమా 10 times ఉంటుంది, అది ఫర్ షూర్ అండి. అండ్ దీనికి కారణం మా టీం, హ్యాపీ జర్నీ టీం అందరికీ థ్యాంక్ యూ అండి. హూ సపోర్టెడ్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిలిం అండి. సో ఫస్ట్లీ నేను ఇలా స్టేజ్ పైన నుంచి మాట్లాడుతానంటే దానికి కారణం మా నాన్న. నువ్వు ఎక్కడున్నా నీ బ్లెస్సింగ్స్, నీ గుడ్ విల్ ఎప్పుడు మా పైన ఉంటుందని నమ్ముతూ, అలాగే మిమ్మల్ని ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తానని నమ్ముతున్నాను. అండ్ ఫైనల్లీ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ అమ్మ అండ్ మై రిలేటివ్స్ అండ్ మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ ఇన్ మై జర్నీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా ఫర్ కమింగ్. ఈ ప్రెస్, మీడియా, ప్రింట్ అందరూ సపోర్ట్ చేస్తారని హ్యాపీ జర్నీ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీదికి ఆహ్వానం పలికేస్తున్నాం.
యా హలో అండి, నా పేరు జినీషా. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ, ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మా పేరెంట్స్ అండ్ గెస్ట్ అందరికీ, అండ్ మా హ్యాపీ జర్నీ టీమ్కి సో మచ్ థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలి అంటే అది చెప్పాలి ఇది చెప్పాలి అని ఏం లేదండి. వెరీ సింపుల్, ఒకటే చెప్తాను. మేము డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి, అందరికీ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. సో అందరికీ ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే కనెక్టింగ్ పాయింట్. మనం ఫ్యామిలీస్ అంటే అది ఇది సంథింగ్ అందరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీస్, వాట్ ఆర్ ఫ్యామిలీస్ మెంట్ ఫర్ అన్న పాయింట్ ఒక్కటే ఈ మూవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యా, టీజర్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఎన్ని ఉంటాయని మీకు తెలుస్తుంది. సో అండ్ ఎక్స్పెక్ట్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియలీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఈ మూవీ ఒప్పుకున్నప్పటి నుంచి ఐ బిన్ రియలీ ఎక్సైటెడ్ అండ్ గోయింగ్ టు ప్యారిస్ విత్ సచ్ అ ఫన్ టీమ్. ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్ అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ అ రోలర్ కోస్టర్ రైడ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ మా సినిమా కూడా అలానే ఉండబోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి మూవీ. ఐ హోప్ యూ సపోర్ట్ ద ఫిలిం అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరికీ. హాయ్ ఝాన్సీ మ్యామ్, హాయ్ అమని గారు, అన్నపూర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అభిరామ్, బాలాజీ గారు అండ్ తరుణ్. ప్యారిస్కి తీసుకెళ్తున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ప్యారిస్ చూడాలి, అది చూడాలి, చాలా మెమరీస్ తీసుకురావాలి, ఫొటోస్ తీసుకురావాలి అని చెప్పి. అక్కడ షూట్ అంతా చేసి ఇండియా వచ్చాక నాకు ఒకే ఒక మెమరీ ప్యారిస్ గురించి గుర్తు చేసుకుందామంటే నాకు ప్యారిస్ గుర్తు రాలేదు. నాకు మేము టైం స్పెండ్ చేసిన టైం అంతా మా ఆర్టిస్టులతోటి, మా టీమ్ తోటి కలిసిన ఈ మెమరీసే గుర్తొస్తున్నాయి. సో నాకు అంత మెమరీస్ ఇచ్చిన ఈ ట్రిప్ మీరందరూ మూవీ చూసాక కూడా సేమ్ అదే ఫీల్ అవుతారు. ఇదే మెమరీస్, ఇదే మూమెంట్స్ ఇంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారని ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. పక్కా హిట్ సినిమా ఇది. మీరందరూ బాగా ఎంకరేజ్ చేయాలి. మీడియా అన్నలు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి పుష్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఫస్ట్ నీకే నాన్న, చాలా అద్భుతంగా జరిగింది సినిమా కాదు కదా మనం చెప్పాల్సింది, షేర్ చేసుకోవాల్సింది. ప్యారిస్ లో ఎలా వణికావో చెప్పు. అసలు ఇన్సేన్ వెదర్ అక్కడ, చాలా చలిలో. అండ్ ఎస్పెషలీ నా క్యారెక్టర్ కి ద క్లోత్స్ దట్ ఐ వేర్ ఆర్ వెరీ వెస్టర్న్. సో ఆ చలికి చాలా వణికానండి. యా, గుడ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ఆఫ్ ద ట్రామా. ఇప్పుడు ఇంకొక ట్రామా ఉంది, ఇంకొక PTSD. ప్యారిస్ లో దిగగానే ఏమవుతుంది, ఎవరికైనా పెట్టెలు కొట్టేస్తారు. మా అమ్మాయి పెట్టెలు కొట్టేశారు. 4 లక్షల రూపాయల వర్త్ సూట్ కేసులు. ప్యారిస్ లో దిగిన తర్వాత బట్టలు లేకుండా ప్యారిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అదే సూట్ కేసులు పోయాయి. మన్మధుడిలో లాగా కొట్టేరు అనుకున్నారు కానీ కొట్టేశారు. ఎందుకండి అంత అజాగ్రత్త పడ్డారు? నేను కొంచెం నీట్ గా రెడీ వచ్చాను, ఇప్పుడు ఏడిస్తే అసలు బాగా. పర్లేదు, మా ప్రొడక్షన్ హౌస్ చాలా రిచ్. ఇంతమందిని ప్యారిస్ తీసుకెళ్లారంటే 4 లక్షల సూట్ కేసులో ఉన్న బట్టలు కొనిపెట్టలేరా చెప్పండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ షీ విత్స్టూడ్ ఆల్ ఆఫ్ దట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్. ఒక ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఒకటి ఎక్స్ట్రీమ్ వెదర్ ని తట్టుకుని నిలబడ్డము, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ని తట్టుకుని క్యారెక్టర్ కి నిలబడ్డం. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ గర్ల్స్, you've done that. Thank you. సో ప్రౌడ్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ముగ్గురికి కూడా. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే పెద్దలకి, అలాగే మా హ్యాపీ జర్నీ టీమ్కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ అండి. అని ఒకసారి స్టేజ్ మీద రాను ఒకసారి. కమాన్ అభిరామ్ గారు, రెండోసారి. ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఏ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు, ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా నేను ట్విస్ట్లు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కేయాటిక్గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి ఎరా ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తామని చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడండి. ఆ మనిషి మా అన్నండి, అభిరామ్.
ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను, ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ టైంలో 2014లో వెళ్ళా, షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోవడం, అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో హ్యాపీ జర్నీ మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి. నాకు చూసారు కదా ఎంత పెద్ద కనపడుతుంది నాకు ఆ పోస్టర్లో. యా, సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటుందండి, మంచి నీట్గా, చాలా ప్లెజెంట్గా. అరే ఈయన చూస్తే బాగుందిరా, మంచి చక్కగా మన ఇంట్లో కొరాలనిపిస్తే అట్లా ఉంటుందండి నా క్యారెక్టర్. సో హ్యాపీ జర్నీ ఏంటంటే ఇంకా పన్నమ్మా ఇంకా. సో మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క స్టోరీ ఈ హ్యాపీ జర్నీ అండి. మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో స్టోరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆ స్టోరీ హ్యాపీ జర్నీ అండి. ఈ సినిమాకి వచ్చి చూస్తే అరే మన ఇంట్లో ప్రతి స్టోరీ జరిగిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు, అందులో తిరుగు ఉండదు. సో మీరు కొన్న టికెట్కి ఎట్లాంటి నష్టం కూడా జరగదండి. ప్రతి ఒక్క రూపాయికి మా సినిమా వాల్యుబుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామండి. హ్యాపీ జర్నీ సూన్ అట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా నాన్నగారు చనిపోయారండి. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు మై ఫాదర్ అండి. హిజ్ నేమ్ ఇస్ లోవరాజు. హ్యాపీ జర్నీ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండి, అంతేనండి. థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు అండ్ శైలేందర్ గారు. మేము అక్కడ క్లైమేట్ ఇందాక రూపా చెప్పింది కదండి, చాలా దారుణం అండి. నేను ఏదో మంచిగా కోట్లు వేసుకుని బిల్డప్లు ఇచ్చాను కానీ బట్ నాకు కూడా చలేసిందండి నాకు, బట్ చెప్పలేదు కానీ. బట్ చాలా దారుణం అండి క్లైమేట్ అసలు. ఆ క్లైమేట్లో 23 రోజులు అక్కడ షూట్ చేసి సో మంచి ప్రాజెక్ట్ బయటకు తీసుకొచ్చామంటే ఆల్ బికాస్ ఈ ఆర్టిస్ట్ సపోర్ట్ చేయడం ఒకటిను అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా బాయ్. జస్ట్ ఊరికే ఒక 2 మాటలు. ఓకే, తరుణ్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మా ముగ్గురు ప్రొడ్యూసర్లు గుత్తా బాలాజీ గారు అండ్ కౌశిక్ రెడ్డి గారు, ఎస్ తరుణ్ గారు, జస్ట్ ఒక్క మాట మాట్లాడండి. తరుణ్ గారు ఆల్రెడీ మాట్లాడేశారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. చెప్పండి హ్యాపీ జర్నీ టీజర్ రిలీజ్ అయింది. మా హ్యాపీ జర్నీ టీజర్ రిలీజ్ అయింది. సో సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుంది. బ్లెస్ చేయండి మీరు అందరూ బ్లెస్ చేసి సూపర్ హిట్ చేయండి. చూసారా అద్భుతంగా మాట్లాడేశారు. ప్లీజ్ మీరు కూడా మీరు హ్యాపీ మాట్లాడచ్చు. ఎందుకు హ్యాపీ జర్నీ లాంటి సినిమాని తీస్తున్నారు, హ్యాపీ ఎందుకు లేరు? అయ్యయ్యో ఆవిడ నిజాలు ఒప్పేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. వావ్, ప్రభాస్ గారి స్పీచ్ షార్టెస్ట్ అనుకున్నాము, మీరు దాన్ని బీట్ చేశారు ఇవాళ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు, తరుణ్ గారు. అండ్ థ్యాంక్ యూ మీడియా అండ్ ప్రెస్ పీపుల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టీజర్ చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చాలా భయం మాట్లాడాలంటే, అంటే కొంచెం ఇంట్రోవర్ట్ నేను. సో ఇలాగే మొత్తం సెట్ అంతా అల్లరిగా అందరూ టీజ్ చేస్తూ జరిగిపోయింది. బట్ వీ హ్యావ్ వండర్ఫుల్ డేస్. లైక్ లైఫ్లో కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా మెమరబుల్గా ఈ సినిమా మిగిలిపోతుంది. అంటే ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు కానీ ఇదైతే మాత్రం బెస్ట్ మెమరీస్తో, అంటే సినిమా కూడా అలాగే వచ్చింది. అందరం అంటే నేనే చాలా రాడ్ క్యాండిడేట్, నేనే ఏడ్చానంటే మీరు అందరూ కూడా ఏడుస్తారని నేను అనుకుంటున్నాను. సో సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ చూసారుగా, చాలా ఎమోషన్స్. అంటే పోస్టర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటారు, తర్వాత ఫ్యామిలీ సినిమా అనుకుంటారు. బట్ ఇది మోస్ట్లీ మగాళ్ళ కోసం తీసిన సినిమా. ఎందుకు అంటే మన ఇంట్లో అమ్మ, బామ్మ, అక్క, వదిన, చెల్లి, వైఫ్, లవర్ కానీ మనకి చెప్పని చాలా ఎమోషన్స్ ఈ స్క్రీన్ మీద మేము చెప్పాము. మీరు వాళ్ళందరినీ తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళతో ఈ సినిమా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. మీరు మీ వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళందరూ మీకు సినిమా అయిపోయి హగ్గిస్తారు, మీరు మాకా హగ్గియండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను, చాలా సపోర్ట్ చేశారండి. అంతే సచ్ ఏ లవ్లీ టీమ్. హ్యాపీ జర్నీ 2, 3, 4, 5, 10 వరకు ఉంటే కనుక సేమ్ టీమ్తో వర్క్ చేస్తా. అసలు చాలా కాంప్లిమెంట్లు అది ఇది. అంటే అంత చలిలో, అంత రాత్రులు 1 అయినా 2 అయినా సరే, అంటే ఫెసిలిటీస్ లేకపోయినా సరే, క్యారవాన్ లేవు, వాష్రూమ్లు లేవు, అయినా సరే ఒక్క కంప్లైంట్ లేదు.
సచ్ ఎ లవ్లీ టీమ్. అసలు అందరూ మీ అందరు లేకపోయింటే సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ వాళ్ళ హీరోస్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాం, చోటానతో స్టార్ట్ చేయాలి. సో చోటక ప్రసాద్ అన్న, సో ఫస్ట్ పిల్లర్ లాగా బ్యాక్ బోన్ ఇలాగే ర్యాగింగ్ చేశారు మమ్మల్ని. ఒక పిల్లర్ లాగా వెనక్కి నించొని సినిమా మొత్తం అంతా నడిపించున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఫస్ట్ సినిమా చూసి అన్న కళ్ళల్లో నీళ్ళు చూసాను నేను. అసలు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఇందాక కౌశిక్ అండ్ తరుణ్ చెప్పారు కదా, వాళ్ళ ఫాదర్ పాస్ట్ అవే. ఐమ్ సారీ. చాలా అసలు ఒకతను ఒక పెద్ద బిగ్ సెలబ్రిటీ వచ్చి సినిమా చూసినప్పుడు వాళ్ళని హగ్ చేసుకొని మీ ఫాదర్ని గర్వపడేలా చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ఎమోషనల్. అంటే సినిమా బాగుందన్న దానికన్నా నాకు అది కిక్కిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ ప్రీ రిలీజ్లో పెద్దగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ప్లీజ్. హాయ్ అండి. నాకు కూడా కొంచెం మీరు అందిస్తే బాలాజీ గారికి అందించినట్టు. ఆయన అంటే బుడిబుడి అడుగుల పాపాయి కాబట్టి అందించాము. మీరు ఆల్రెడీ బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నుంచి బుడిబుడి అడుగులే. హాయ్ అండి. ఐ హోప్ యూ లైక్ ద టీజర్. సో మూవీ ఇంకా ఇదే మూడ్లో వెరీ ప్లెజెంట్గా, ఎమోషనల్గా, ఫన్నీగా, లైట్ హార్టెడ్గా ఉంటుంది. అండ్ ఇది చాలామంది చాలా ఏజ్ గ్రూప్స్ రిలేట్ అయ్యే స్టోరీ. ఎస్పెషలీ లేడీస్ మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ట్రావెల్ సిగ్నిఫికెన్స్ ఏంది, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే మనం ఎట్లాంటి కొత్త ఎక్స్పీరియన్స్ జరుగుతాయి, మనకి కొత్త మనుషుల్ని కలిసినప్పుడు మనలో మనం ఎప్పుడు చూడని ఎమోషన్స్ బయటపడతాయి. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొని చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇది హ్యాపీ జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ. ఫస్ట్ నుంచి ఎప్పుడో స్టార్ట్ అయ్యి చాలా కష్టాలు పడుతూ మెల్లగా ముందుకు సాగుతూ లాస్ట్కి ఇట్లా ఫినిష్ అయ్యి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటేనే కొంచెం సర్రియల్గా ఉంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఫైనల్లీ ఇట్స్ అ హ్యాపీ జర్నీ. మీరు చూస్తే మీకు ఓన్లీ హ్యాపీ పార్ట్స్ చూపిస్తాము. డిఫికల్ట్ పార్ట్స్ మేమందరము కలిసి ఎక్స్పీరియన్స్ చేస్తాం. యా సో థ్యాంక్ యూ శ్రవంతి గారు నాకు అంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. మీరే కదా రాసిచ్చారు అది. అది రాయలేదు, అది చెప్పొద్దా. ఓకే, థ్యాంక్ యూ. సో నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్టర్స్ అందరినీ మరొకసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్స్ని